Hi, hello, namaste. Today is day 10 and we are going to take 15th trade in this video. First of all, we have to mark the levels. One day candle highs and lows. Previous day high, previous day low. Chala baga panichestundi. Okay. ఇది రెసిస్టెన్స్ దగ్గర నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇది మంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే దెన్ ఐ విల్ టేక్ ఎ ట్రేడ్. హ్యూజ్ వాల్యూమ్ వచ్చింది. బజాజ్ ఫైనాన్స్లో ఇక్కడ కూడా హ్యూజ్ వాల్యూమ్ వచ్చి ట్రెండ్ లైన్ మీద మంచి బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఐమ్ ప్లానింగ్ ఫర్ ఎ ట్రేడ్. ట్రిగర్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసిన, విల్ సీ. ఒకవేళ అది ట్రిగర్ అయితే ద స్టాప్ లాస్ విల్ బి హియర్. రిలయన్స్లో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం అంటే రెసిస్టెన్స్ దగ్గర నుంచి బేరిష్ క్యాండిల్, ఇక్కడ బేరిష్ క్యాండిల్ పడ్డది. ఐ టుక్ ఎ ట్రేడ్ హియర్. సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా, ప్రీవియస్ క్యాండిల్ హై, దట్ ఈస్ 4 points. 500 ఐ విల్ టేక్ స్టాప్ లాస్. సో అకార్డింగ్ టు దాట్ 125 into 4 దట్ ఈస్ 500. అందుకే నేను 125 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నా. ఐ విల్ టేక్ 500 లాస్ పర్ ట్రేడ్, దట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్. సి ట్రిగర్ ఆర్డర్ పెట్టడం వల్ల ఇదే అడ్వాంటేజ్. ఒకవేళ నేను లిమిట్ ఆర్డర్ పెట్టి తీసేసుకుని ఉంటే, లేదంటే మార్కెట్ ఆర్డర్లో పెట్టి తీసేసుకుని ఉంటే అది నాకు ఆర్డర్ వచ్చేసేది, స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయేది. సో నేను ఈ క్యాండిల్ హైలో ట్రిగర్ ఆర్డర్ పెట్టినా, అక్కడికి ఇంకో క్యాండిల్ అక్కడికి వెళ్తేనే ట్రిగర్ అవుతుంది. సో ట్రిగర్ ఆర్డర్ పెట్టడం వల్ల ఇది ఒక బెనిఫిట్. సో ఫస్ట్ ట్రేడ్ అయితే డీసెంట్ ప్రాఫిట్ తోటి క్లోజ్ చేసేసినాము. సెకండ్ ట్రేడ్ కోసం చూసిన, అది మొత్తం మార్కెట్ అంతా సైడ్ వేస్ అయిపోయింది, అసలు ఛాన్స్ రాలేదు. రిలయన్స్లో కూడా చాలాసేపు వరకు మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. సో వీఆర్ క్లోజింగ్ దిస్ డే విత్ 1 trade ఓన్లీ. దిస్ ఈజ్ మై 15th trade, closing with a decent profit. Thank you so much.